నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన వివాహ బంధాలు 4వ భాగాన్ని విందామా? ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. ఈలోగా నాకు నెల తప్పింది. దానికి సంతోషించాలో విచారించాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డాను. అందరూ అన్నట్టు పిల్లలు పుడితే అయినా మారతారేమో ఆయన, బిడ్డల తల్లిగా నన్ను అభిమానిస్తారేమో అన్న ఆశ ఒకవైపు, ఈ బంధం ఏర్పడితే ఆయన మారకపోతే పిల్లల కోసమన్నా జీవించక తప్పని స్థితిలో ఇక్కడే పడుండాలి అన్న భయం ఒకవైపు. పెళ్ళైన ఏడాది తరువాత భార్య నెల తప్పితే సంతోషించని భర్తలుంటారా? లేక సినిమాల్లో కథల్లో అంతలా అతిశయోక్తులుగా చూపిస్తారా? 10 రోజులు గడిచాక ఆ మాట చెప్పాను ఆయన మొహంలో భావాలు పరికిస్తూ. ఆహా అన్నారు అతి మామూలుగా. మనసులో సంతోషపడ్డారో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం ఆయన ముఖ కవళికలు ఏమాత్రం మారలేదు. లేక నా దగ్గర అది నటనో నాకు తెలియదు. ఎంత దుర్మార్గపు భర్త అయినా కడుపుతో ఉన్న స్త్రీని అపురూపంగా చూస్తారంటారు. అది అబద్ధమే అయింది నా విషయంలో. వేవిళ్లతో బాధపడుతున్నా కానీ, ఒంట్లో సరిలేక లేవలేకపోయినా, వేళ పట్టున ఏది అమరకపోయినా, ఆయన గారికి ఏ చిన్న లోటొచ్చినా ఇంత పిసరు సర్దుకోకపోగా, ఈనాటికి లోకంలో కడుపుతో ఉన్నదానివి నువ్వు ఒక్కదానివే కాదు, ఎప్పుడు చూసినా పడక బద్ధకం బలిస్తే అలాగే ఉంటుంది. లేచి కులాసాగా తిరిగితే కదా ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడు చూసినా నిద్రమొహం నువ్వును అంటూ విసుక్కునేవారు. ఆయన పట్ల నా విముఖత మరింత పెరిగింది. ఇంకా ఆ పిల్లల్ని చూసుకుని బతుకు ఏడ్చాలి అన్న విరక్తిలో, నిర్లిప్తతలో పడ్డాను. నన్ను ఆ బంధంతో బంధించటం ఇష్టం లేనట్టు భగవంతుడు నా మీద దయదలిచో నన్నింకా పరీక్షించటానికో అన్నట్టు 3వ నెలలో అబార్షన్ అయింది. బాత్రూంలో బాల్చి ఎత్తుతూ కాల్జారి పడ్డాను. అసలే నీరసంగా తిండి లేకుండా ఉన్న దెబ్బకి రక్తస్రావం అయింది. తీరి కూర్చుని ఏదో తెస్తావు, నిన్ను బాల్చి ఎవరు మోయమన్నారు అంటూ తిట్టారు. బాల్చీతో వేడి నీళ్లు స్నానానికి నేను పెట్టాలి. అలాంటి ఆయన బాల్చీ ఎందుకు మోసావని తిడితే ఏం చేయడం? తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడేశారు. అబార్షన్ అయింది. అసలే నీరసం మీద చాలా రక్తం పోయి వారం రోజులు పక్కన అంటిపెట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఆ వారం రోజులు ఆయన విసుగు చెప్పనలవి కాదు. బాధతో ఉన్న మనిషికి ఓదార్పు ధైర్యం ఇవ్వాల్సింది పోయి విసుక్కుంటుంటే ఈ ప్రాణం పోతే ఎంత హాయిగా ఉండేదని బాధపడ్డాను. అమ్మని చూడాలని ఊరికే తపన పడింది మనసు. నోరు తెరిచి అడగడానికి అభిమానం అడ్డు. అడిగినా ఆయన వాళ్ళకి రాయకపోతే అనిపించి ఊరుకున్నాను. ఇంటికొచ్చాక శవాకారంగా తయారైన నా అవతారం చూసి, పని చేసుకోవడానికి నేను పడే అవస్థ చూసి, ఆ రాయిలాంటి మనిషికి కూడా జాలి అనిపించింది కాబోలు. 4 రోజులు పోయాక మీ అమ్మగారిని కొన్నాళ్ళు రమ్మని రాయి, సాయం ఉంటారు అన్నారు. ఇప్పుడైనా మీ ఇంటికెళ్ళు రెస్ట్ తీసుకునిరా అంటే సంతోషించేదాన్ని. అమ్మ రావాలి, చాకిరీ చెయ్యాలి, ఆయన గారికి సమస్త సౌకర్యాలు జరగాలి. ఒక్కరోజైనా ఆయన సర్దుకోరు. అవసరం లేదులేండి, నా మీద మీకెంత జాలి అన్నాను ఉక్రోషంగా. అయితే ఏడు, నీ కర్మ పోనీ అని చెబితే బుర్ర తిరుగుడు అన్నారు కోపంగా. శ్రీధర్ గదిలోకి వస్తూ విజయం చూసి, ఇవాళ డ్యూటీకి సెలవు ఇచ్చేసావా ఏమిటి? నీ పేషెంట్లు కాచు కూర్చున్నారు అవతల, వెళ్ళిపోమన్నావా ఏమిటి వాళ్ళని నవ్వుతూ అడిగాడు. విజయ టైం చూసుకుని, అయ్యో ఈ మాటల్లో టైం కూడా చూడలేదు, జస్ట్ ఏ మినిట్ శారదా, కాసేపు రెస్ట్ తీసుకో, పని పూర్తి చేసుకుని వస్తాను. విజయ హడావిడిగా లేచి వెళ్ళింది. వెళుతున్న విజయ్ని శ్రీధర్ని చూస్తే ముచ్చట అనిపించింది శారదకి. అతని కళ్ళల్లో ఆమె పట్ల ఎంత అనురాగం ఆరాధన కనిపిస్తుంది. అలాగే విజయ శ్రీధర్ని దేవుడు అన్నట్టు భావిస్తున్నట్టు ఆమె ప్రతి చర్యలో కనిపిస్తుంది. ఎంత అదృష్టవంతురాలు డాక్టర్ విజయ! ఆలుమగల అన్యోన్యతని మించిన సంపద ఏం కావాలా ఆడదానికి? అందంగా ఆనందంగా ఉండే ఆవిడ వెనుక ఏదో కథ ఉందంటే ఆశ్చర్యకరమనిపిస్తుంది. ఆవిడ కథ తెలుసుకోవాలని శారదకి మహారాటంగా ఉంది. గంట సేపటి నుంచి మాట్లాడి మాట్లాడి అలసిపోయి కళ్ళు మూసుకుంది శారద. శారద,
సరే, ఇన్నాళ్ళ నుంచి లేనిది వాళ్ళ కొత్తగా ఏం జరిగిందని ఆత్మహత్యకు తలపడ్డావు? చెప్పు. కొత్తగా నీకొచ్చిన కష్టమేమిటి? 12 గంటల వరకు ఊపిరి తిరగని పనిలో సతమతమయ్యి పేషెంట్లు వెళ్ళాక ఆరాటంగా గదిలోకి వస్తూనే అడిగింది విజయ. శారద మాట్లాడలేనట్టు కళ్ళు వాల్చుకుంది. ఏం జరిగింది శారద? ఆరాటంగా చూసింది విజయ చెప్పమన్నట్టు. డాక్టర్, మొన్నటి రోజుతో నా సహనం ఓర్పు ఆఖరి మెట్టుకు వెళ్ళాయి. డాక్టర్ గారు, మా చెల్లెలి పెళ్ళండి మరి 4 రోజుల్లో. చెల్లెలి పెళ్ళికి కూడా వెళ్ళ వీలు లేదంటే నా మనసు ఎంత బాధపడుతుందో ఆయనకి తెలీదా? తెలిసే నేను ఏడిస్తే చూడాలని ఆయనకు సరదా. పెళ్ళికి వెళ్ళడానికి వీలు లేదంటే నేను సహించలేక ఇన్నాళ్ళు అణిగి ఉన్న కసి ఉద్రేకం నాలో కట్టలు తెంచుకోగా ఒళ్ళు మరిచి అరిచాను, తిట్టాను. మీరు మనుషులు కాదు, పశువులు, రాక్షసులు. మీలో సంస్కారం మాట దేవుడు ఎరుగు, మానవత్వం కూడా లేదు. నరరూప రాక్షసులు. నేనేం తప్పు చేశానని నన్ను ఇలా హింసిస్తున్నారు? నా మీద ఇంత కక్ష మీకెందుకు? ఛీ, మీ మొహం చూడాలంటేనే అసహ్యం నాకు. మీతో కాపురం కంటే ఇంత విషం మింగి చావడం నయం అంటూ కసితేరా తిట్టి ఏడ్చాను. అన్ని మాటలు అన్నాక ఆయన ఊరుకుంటారా? ఆయన కసిదేరా కొట్టారు. ఒళ్ళు మరిచి నేను అరిచినట్టు ఒళ్ళు మరిచి ఆయన కొట్టారు. ఆ దెబ్బలకి ఆ తిట్లకి ఆ రోజు నాకు భవిష్యత్తు పట్ల మినుకుమనే ఆశ కాస్త ఆరిపోయింది. ఇంకెందుకు బతకాలో తెలియదు. ఈ ఇల్లు వదిలి వెళ్ళే దారి లేదు. వెడితే భవిష్యత్తు అగమ్యం. నా వాళ్ళకి నేను సమస్య అవడం ఇష్టం లేక, ఇంతకంటే గత్యంతరం కనపడక ఈ నిర్ణయానికి వచ్చాను డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్, ఇప్పుడు చెప్పండి. నేను తొందరపడ్డానా? నేను చేసింది తప్ప? నా సమస్యకి పరిష్కారం ఏదన్నా ఉందంటారా? చావు తప్ప మరో మార్గం నాకు ఉందంటారా? ఇప్పుడు జవాబు చెప్పండి డాక్టర్. నన్ను బతికించి నాకెంత ద్రోహం చేశారో ఇప్పటికైనా అర్థమైందా డాక్టర్? ఆవేశంగా సవాల్ చేస్తున్నట్టు అడిగింది శారద. విజయ సాలోచనగా శారద వంక చూస్తూ ఉండిపోయింది ఒక్క నిమిషం. ఏదో నిశ్చయించుకున్న దానిలా స్థిరంగా తలెత్తి, ముందే చెప్పానుగా శారద, ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంటుందని. శారద ఆశ్చర్యంగా చూసింది. అవును శారద, నీ సమస్యకి పరిష్కారం నువ్వు ఆయనని ఎదుర్కోగలగడమే. అణిగి మణిగి పడి ఉన్న నాళ్ళు మరింత అణచాలనే స్వభావం మనిషిది. అందులో నీ భర్త లాంటి మగవాళ్ళకి భార్య అంటే అణిగిమణిగి పడి ఉండేదని, ఎక్కడికి పోలేదని, చచ్చినట్టు ఏమన్నా భరిస్తుందని వాళ్ళ ఊహ. వాళ్ళ అపోహ తొలగించి భార్య అంటే బానిస కాదు, భార్య అంటే ఆ సంసారంలో భర్తకి ఎంత స్థానం ఉందో భార్యకి అంతే స్థానం ఉందని అతనికి తెలియజెప్పడం నీ బాధ్యత. భార్య స్థానం భర్త పాదాల దగ్గర కాదు, హృదయంలో అని నిరూపించాలి నువ్వు. అవసరమైతే ఎదిరించాలి. మీకు నేను చెప్పింది సరిగా అర్థమైనట్టు లేదు. ఆయన్ని ఎదిరించకపోతేనే నా సంగతి ఇలా ఉంది, ఎదిరిస్తే బతకనిస్తారా? ఆశ్చర్యంగా అడిగింది శారద. అవును, బతకనీయుడు. ఇంట్లోంచి పొమ్మంటారు. సరే, వెళ్ళిపోతున్నానను విజయ నిబ్బరంగా చెబుతుంది. శారద విచిత్రంగా చూసింది. ఎక్కడికి పోను? మీకు చెప్పానుగా నన్ను స్వీకరించే స్థితిలో మా వాళ్ళు లేరని. మరి ఎక్కడికి వెళ్ళను? ఏ అండ చూసుకుని ఆయన్ని ఎదిరించను? బేలగా అంది శారద. పిచ్చి శారద, బతకదలుచుకుంటే మార్గమే కనపడలేదా నీకిన్నాళ్ళు? ఆయన ఇంట్లో చేసే వంట ఏ ఇంట్లో చేసినా ఆ మాత్రం తిండి పెట్టి మరో 40-50 సంపాదించుకోగలవు. అంతకంటే గౌరవంగా బతకగలవని ఆయనకి తెలియజెప్పు. అలా తెగించి నిర్ణయాలు చేయడం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసు. అంటే నిన్ను వంట పని చేయమని చెప్పడం కాదు నా ఉద్దేశ్యం. ఆయన నిన్ను మనిషిగా, భార్యగా గౌరవంగా చూడకపోతే ఇల్లు విడిచి వెళ్ళగలవన్న భావం ఆయనకు కలిగించు. ఏదన్నా అంటే నువ్వు వెళ్ళిపోతావన్న భావంతో, భయంలో ఆయన ఉంచాలి నువ్వు. శారద అర్థం కానట్టు చూసింది. అదెలా? నేను అలా జవాబిస్తే సర్లే పో అంటే ఎక్కడికి పోను? ఆయన నా బెదిరింపు ఉత్తి బెదిరింపే అని గ్రహిస్తే, అది బెదిరింపు కాదని ఆయనకి తెలిసేలా నీ మీద మళ్ళీ చేయి చేసుకుంటే ఇల్లు వదిలి నా దగ్గరికి రా. ముందుగా ఆయనకి ఇక ముందు కొట్టి హింసిస్తే పడుండనని, గౌరవంగా భార్యకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోతే ఆ రోజుతో నీకు నాకు సరి అన్న ఉద్దేశం మాటలతో తెలియజేయి. అప్పటికి లెక్క చేయకపోతే చేతలతో చేసి చూపించు. శారద, అలాంటి సమయం వచ్చినప్పుడు నీకు నేను అండగా నిలుస్తాను. సంఘ భయంతో నీ తల్లిదండ్రులు నిన్ను ఆదరించలేకపోవచ్చు.
కానీ సాటి స్త్రీగా నిన్ను నేను ఆదుకుంటాను శారదా. ఏదో ఉద్యోగం దొరికాక నీ బతుకు నువ్వు బతకలేకపోవు. డాక్టర్ నమ్మలేనట్టు చూసింది శారద. మీరు మీరు నన్ను ఆదుకుంటారా? కృతజ్ఞతాభావంతో ఆమె గొంతు మోగబోయింది. మీకు నేనేమవుతానని ఇంత దయ చూపిస్తారు డాక్టర్ గారు? కన్న తల్లిదండ్రులే నా కర్మానికి నన్ను వదలగా మీరు నన్ను ఆదరిస్తారా? శారద కళ్ళు చెమ్మగిల్లాయి. శారద, ముందే చెప్పాను కదా, ఏ స్త్రీ అయినా భర్త ఆదరణకి దూరం అయ్యి బతకడం అంటే అదెంత నరకమో నాకు తెలుసు. అలాంటి దురవస్థ నుంచి ఒక్క స్త్రీని రక్షించిన అంతకంటే సంతృప్తి నాకేముంటుంది? శ్రీధరు నేను డాక్టర్లుగా 2 చేతులా ఆర్జిస్తున్నాం. నీకో బతుకుదెరువు దొరికే వరకు నిన్ను ఆదుకోవడం మాకేం కష్టం కాదు. కానీ డాక్టర్ గారు, లోకం నా స్థానం, లోకం వెధవ లోకం సంగతి మర్చిపో. నీ భర్త నిన్ను హింసిస్తుంటే ఏం చేసిందా లోకం నీకు? చూడు శారదా, లెక్క చేయని వాళ్ళ జోలికి రాదు లోకం. భయపడుతుంటే మరింత లోకు కట్టి సాధిస్తారు మనుష్యులు. ఎన్నాళ్ళు అంటారు? 2 రోజులు వింతగా చెప్పుకుంటారు. 3వ రోజు అలవాటై మానేస్తారు. ఒక ఆడది ఎంత నరకం కాకపోతే సంసారం వదులుకుంటుంది అన్న ఇంగిత జ్ఞానంతో ఆలోచించలేని మనుష్యుల గురించి నువ్వు పట్టించుకోవద్దు. శారద ఆలోచనలో పడింది ఒక్క క్షణం. విజయ మాటలతో ఏదో ధైర్యం తెగింపు కలుగుతుంది. కానీ ఈ ధైర్యం చివరి వరకు నిలుస్తుందా లేదా? ఇటూ కాకుండా అటూ కాకుండా తన బతుకు తయారవుతుందా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడింది. ఆమె సంశయం గుర్తించినట్లు విజయ, శారదా, ఇప్పుడే అంత దూరం ఆలోచించిన అవసరం లేదు. ముందు మాటలతో సవ్యంగా నీ భర్త మారితే సంతోషమే. చూడు శారదా, ఈ మగవాళ్ళకి మాత్రం పెళ్ళాం ఇంట్లో నుంచి లేచిపోయిందంటే పరువు తక్కువ కాదంటావా? భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే వాళ్ళు మాత్రం నలుగురిలో తలెత్తుకోగలరా? పై బెదిరింపులే కానీ నిజంగా భార్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం వాళ్ళకి మాత్రం ఇష్టం అనుకుంటున్నావా? శారదా, ఈనాడు స్త్రీలకు చాలా హక్కులున్నాయి. భార్యను పొమ్మనడం రమ్మనడం అంతా వాళ్ళిష్టమే కాదు. ఒకవేళ ఇంకా మూర్ఖంగా అతను ప్రవర్తిస్తే, మారకపోతే నీకండగా నేనున్నాను. తర్వాత కోర్టుంది నీకు న్యాయం చేకూర్చడానికి. శారదకంతా ఏదో అయోమయంగా ఉంది. తనిన్నాళ్ళు ఎందుకింత తెలివి తక్కువగా భయపడింది? అవును, భార్యను వదలడం అంత సులువా? ఈ మాత్రం ఆలోచన లేకుండా అంతగా ఎందుకు భయపడింది? అమ్మా నాన్న రానీయరని, లోకులు ఏమంటారోనని పిచ్చి భయాలతో నరకంలో మగ్గింది. ఇప్పుడు విజయ్ ఇచ్చిన చేయూత ఆసరాతో తన బతుకుని చక్కదిద్దుకోవడమో తెగదెంపులు చేసుకోవడమో తన చేతిలో పని. ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు నాకు తెలుసు. చూడు శారదా, మీ వారు ఊరి నుంచి ఎప్పుడొస్తారు? మరి 2-3 రోజుల్లో. ఆహా, అయితే ఒక పని చెయ్యి. రేపు రెస్ట్ తీసుకుంటే నీ ఆరోగ్యం చక్కబడుతుంది. ఎల్లుండి బయలుదేరి మీ చెల్లెలి పెళ్ళికి వెళ్ళు. చెల్లెలి పెళ్ళికి వెళ్ళవద్దనే హక్కు ఆయనకి లేదు. ఆయనకిష్టం లేకపోతే మానొచ్చు. నిన్ను వద్దనడం అమానుషం. అంచేత ఇంట్లో ఉత్తరం రాసి పక్కింట్లో తాళం ఇచ్చి వెళ్ళు. పెళ్ళయ్యాక తిరిగి రా. అప్పుడు ఆయన గొడవ లేవదీస్తే అలా నిన్ను కట్టడి చేసే అధికారం భర్త అయినంత మాత్రాన లేదని తెలియజేయి. చేయి చేసుకుంటే నీ అస్త్రం ఉపయోగించు. ఏమిటి గీతారహస్యం బోధిస్తున్నావు? ఈ పూటకి భోజనం వద్దా ఏంటి? పోనీ క్యారియర్ పంపమంటావా? ఇటు భోజనం అటు గీతోపదేశం పూర్తవుతుంది. శ్రీధరు గుమ్మం దగ్గర నిలబడి వింటూ హాస్యంగా అన్నాడు. 12:30 అయింది తెలుసా? ఐడియా, గుడ్ ఐడియా. ప్లీజ్ ఇంటికెళ్ళి భోజనం పంపించవు వంటవాడితో? ఎలాగో శారదకి భోజనం పంపాలి. ఆ చేత్తో నాకు బాగుంది. ఏదో రహస్యంగా అంటే, అయినా ఆ అమ్మాయిని పాపం ఎందుకు అలా పాడు చేస్తావు? నువ్వు మొగుణ్ణి వదిలింది చాలక అందరికీ నేర్పి పెడుతున్నావా? చూడండి శారద గారు, ఆవిడ మాటలు విని చెడిపోకండి, చమత్కారంగా అన్నాడు శ్రీధర్. మొగుణ్ణి వదిలి నేను చెడిపోయిందేమీ లేదులే, నువ్వు దొరికావు, విజయ నవ్వుతూ అంది. బాగుంది, నీ అదృష్టం కొద్దీ నాలాంటి వెర్రి వెంగళాయి దొరికాడు, అందరికీ దొరకొద్దు. విజయ కళ్ళు శ్రీధర్ వైపు తిరిగాయి. ఆ కళ్ళల్లో ఆరాధన, ప్రేమ శారద దృష్టిని దాటిపోలేదు. నిజం శ్రీ, మగవాళ్ళంతా నీలా ఆలోచించితే మా ఆడవాళ్ళకి ఇన్ని సమస్యలు మిగిలుండేవి కావు. ఆమె గొంతు బొంగురుపోయింది. శారద, శ్రీధర్ అన్నది నిజం. భర్తతో తెగదెంపులు చేసుకోవడం కష్టం కాదు.
ఆ స్త్రీకి మిగిలిన జీవితం మోడైపోకుండా తిరిగి నీరు పోసి చిగురింపజేసే పురుషుడు దొరకటం దుర్లభం. నా పుణ్యం కొద్దీ శ్రీధర్ దొరికాడు. ఆ పాపు, ఈ మాటలు కొన్ని వేల సార్లు విని విని విసిగెత్తిపోయాను. ఇప్పటికే గర్వంతో నా ఛాతి ఇంత వెడల్పైపోయింది. ఇంకా పెరిగిందంటే కొత్త షర్ట్లు కొనుక్కోవాలి. సరే, నేను వెళ్ళి భోజనం పంపిస్తాను అంటూ వెళ్ళాడు శ్రీధర్. వాళ్ళిద్దరి అన్యోన్యత, అనురాగం చూస్తుంటే శారద మనసు సంతృప్తితో నిండిపోయింది. తను కలలుగన్న జీవితం ఇది, తనకి దక్కిందేమిటి? శారద, ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను చెప్పినట్టు చెయ్యి. భగవంతుని దయ వల్ల నీ కాపురం చక్కబడితే మంచిదే, లేదంటే ఏదో ఉద్యోగం చేసుకుందువు గాని. శ్రీధర్ లాంటి సంస్కారి, ఉన్నతుడు మరొక పురుషుడు నీ జీవితంలో తటస్థపడితే నీకు జీవితంలో లోటుండదు. డాక్టర్ గారు, మీ గురించి చెప్తానన్నారు, చెప్పండి ప్లీజ్, వినాలనుంది. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మీరు జీవితంలో కష్టాలు పడ్డారంటే నమ్మశక్యం కాని విషయంలా అనిపిస్తుంది. చెప్పండి ప్లీజ్, ఆతృతగా అంది. విజయ నవ్వింది. ఏం చెప్పమంటావు? నీకు తెలియని కొత్త విషయాలు లేవు. నీలాగే మొగుడి చేతిలో చివాట్లు, చెప్పుదెబ్బలు తిని అవమానాలు సహించిన దాన్నే. అలా కాదు, సరిగా చెప్పండి. ఉండు, ఇదిగో క్యారియర్ వచ్చింది, భోజనం చేస్తూ చెబుతాను. క్యారియర్ విప్పి 2 ప్లేట్లలో వడ్డించింది విజయ. ఇద్దరూ భోజనం చేయసాగారు. విజయ ఎంతసేపటికి తన కథ చెప్పకపోవడం చూసి ఆరాటం అణుచుకోలేక శారద, చెప్పండి మరి అంటూ తొందర పెట్టింది. నీవు ఆ విషయం మర్చిపోవన్నమాట. సరే, ఇందాక చెప్పానుగా శారద, మొగుడు చేతిలో హింస అనుభవించిన వారి అన్ని కథలు ఒకలాగే ఉంటాయని. మీ ఆయన కంటే మా ఆయన మరి 2 ఆకులు ఎక్కువే చదివారు. మీ వారికి నిన్ను హింసించడం ఒక్కటే వ్యసనం, కానీ మా ఆయనకి తాగుడు, వ్యభిచారం, ఉండవలసిన వ్యసనాలన్నీ ఉండేవి. శారద ఆశ్చర్యంగా చూసింది. మరి అతను అలాంటి వాడని ముందు మీకు తెలీదా? తెలిస్తే చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులు పిల్లనిస్తారు? అందులో అపురూపంగా 3 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్లని తీసుకెళ్ళి అలాంటి హీనుడికి ఎందుకిస్తారు? ఐశ్వర్యం మధ్య పుట్టాను, అపురూపంగా పెరిగాను. ముల్లోకాలు గాలించి తెచ్చినట్టు అందగాడు, ఉద్యోగస్తుడు, ఆస్తిపరుడు అయిన వరుణ్ణి వెతికి తెచ్చి 50,000 ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేశారు. తక్కినవన్నీ చూశారు కానీ గుణం సంగతి మర్చిపోయారు నాన్నగారు. లేదు లేదు, మర్చిపోలేదు, తెలుసుకోలేకపోయారు. ఇంతకీ నన్ను కన్నారు కానీ నా రాతను కనలేదు వాళ్ళు. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు, కానీ నా అదృష్టాన్ని వాళ్ళు ఎలా మార్చగలరు? ఆయన మేడిపండని, వయోముఖ విషకుంభమని చూడగానే ఎవరికి తెలుస్తుంది? పచ్చగా 6 అడుగుల పొడుగుతో అందంగా, దృఢంగా ఉండే ఆయన రూపం, ఆయన 4 అంకెల సంపాదన, 2 లక్షల ఆస్తి చూసి చిలకాగోరింకలా ఉన్నారు. ఇద్దరూ అందంలో, ఐశ్వర్యంలో పోటీ పడుతున్నారు. ఇదంతా విజయ అదృష్టం అన్నారంతా. కాబోలనుకుని పొంగిపోయాను నేను. కానీ నేనెంత అదృష్టవంతురాలినో మొదటి రాత్రే తెలిసిపోయింది. అబ్బా, ఆ రోజు గుర్తొస్తే భయంకరమైన కలొచ్చినట్టు వణుకొస్తుంది. ఆ రాత్రి, మొదటి రాత్రి, అందరి కన్నెపిల్లల మాదిరే కోటి ఆశలతో, కోర్కెలతో గదిలో అడుగుపెట్టింది విజయ. అప్పటికే ప్రకాష్ గదిలో ఉన్నాడు. తెల్లని వెన్నెలలాంటి కాంతి, పాలనురుగులాంటి పానుపు, అంతకంటే తెల్లని మల్లెలు, జాజుల మాలలు వేలాడుతున్నాయి మంచానికి. ఆ పాన్పు మీద మన్మధుడిలా కనిపించాడు ప్రకాష్ విజయ్కి. అలవోకగా పాన్పు మీద పౌళించి ఉన్న ప్రకాష్ విజయ గదిలోకి రాగానే అదోలా విలాసంగా నవ్వాడు. విజయని ఆపాదమస్తకం పరీక్షించి సిగరెట్టు పొగ విలాసంగా వదిలి పక్క మీద నుంచి లేచి విజయ్ వైపు అడుగులు వేశాడు. విజయ సిగ్గుతో తలదించుకుంది. ప్రకాష్ జానపద హీరోలా చూపుడు వేలుతో విజయ చుబుకం ఎత్తి కళ్ళల్లోకి అదోలా చూసి, అందగత్తెవే, ఈ అందాన్ని ఇన్నాళ్ళు ఎవరూ ఆస్వాదించలేదా అన్నాడు అదోలా నవ్వుతూ. విజయ బెత్తరపోతూ చూసింది. ఏ, ఇంత అందాన్ని ఎవరికీ ఇవ్వకుండా నా కోసమే దాచి ఉంచావా ఇన్నాళ్ళు? ఏమో, ఈ ఆడవాళ్ళని నమ్మలేం. చెప్పు, నేనెన్నో వాడిని. పర్వాలేదు, నేనేం అనుకోను. విషపు నవ్వు నవ్వాడు. ఏమిటి మాటలు? అర్థంగాక తెల్లబోతూ చూసింది విజయ. పోనీ నువ్వెవరిని ప్రేమించలేదు ఇన్నాళ్ళు? నిజంగా ఇష్టపడే చేసుకున్నావా ఈ పెళ్ళి? మొహంలో మొహం పెట్టి భుజం మీద చేతులు వేశాడు. విస్కీ వాసన గుప్పున కొట్టింది. ఉక్కిరి బిక్కిరవుతూ,
ఏమిటిది, మీరేం మాట్లాడుతున్నారు అసలు అంది మాటలు కూడదీసుకుంటూ భయంగా. నా మాటలే అర్థం కానంత అమాయకురాలివా? ఆహాహా, పోనీలే రా, నీ అందమంతా నా కోసం ఎన్నాళ్ళు దాచి ఉంచావన్నమాట. థ్యాంక్స్ అంటూ మోటుగా కవిగిల్లోకి లాగి బలంగా చేతులు బిగించి పెదాలు అందుకోబోయాడు. విజయ వెగటుగా మొహం తిప్పుకుని మీరు మీరు తాగారా అంది భయంగా చూస్తూ. ఏ తాగకూడదా? మగువతో పాటు మదిర కూడా కలిస్తే ఎంత మజాగా ఉంటుందో తెలుసా? కమాన్, ఆలస్యం చేయకు మొరటుగా విజయని నలిపివేయసాగాడు. విజయ ఉక్కిరి బిక్కిరవుతూ వదలండి, చి ముందు వదలండి నన్ను, తాగొచ్చి మీరిలాంటి విజయ మాటలు పూర్తి కాకముందే అతను విజయని మాట్లాడనీయకుండా నోటితో పెదాలు మూశాడు. మరి ఎలాంటి వాడిని అనుకున్నావు అన్నాడు వికటంగా నవ్వి. విజయ ఊపిరి అందక గిలగిల్లాడి మొహం తిప్పుకుంటూ కౌగిలిలోంచి వదిలించుకోవడానికి పెనుగులాడింది. భయంతో, అవమానంతో, ఆవేశంతో, అసహ్యంతో ఆమె గుండెలు ఎగిసి పడుతున్నాయి. గట్టిగా 2 చేతులతో ప్రకాష్ని ఒక్క విదిలింపుతో విదిలించి తీక్షణంగా చూస్తూ ఏమిటిది, మీరు స్పృహలో ఉన్నారా అసలు? చి, తాగొచ్చి నాతో మొదటి రాత్రి భార్యతో ప్రవర్తించవలసిన తీరిదా? చదువుకున్నవారు ఓ తాగుబోతులా? విజయకి ఆవేశంలో మాట తడబడింది. తాగుబోతులా ఏమిటి? తాగుబోతునే. మీ ఆడవాళ్లతో ఇంతకంటే సున్నితంగా ప్రవర్తిస్తే లొంగుతారా? నాకిలాగే అలవాటు. విజయ కోపానికి బెదరనట్టు నవ్వి మళ్ళీ దగ్గరకు లాక్కోబోయాడు. విజయ దిగ్భ్రాంతితో చూస్తూ అంటే మీకిలా అలవాటంటే అర్థం? తడబడుతూ అడిగింది. అర్థం వెరీ సింపుల్ మై డియర్. నీకు కొత్త ఏమో కానీ నాకు ఈ అనుభవం కొత్త కాదు. జంకు గొంకు లేకుండా తెగేసి చెప్తున్న ప్రకాష్ని నమ్మలేనట్టుగా చూసింది. అతను అబద్ధం ఆడటం లేదన్నది గ్రహించింది విజయ. ఆమెకు ఆ క్షణంలో ఏం చెయ్యాలో కూడా తోచనంత దిగ్భ్రాంతి కలిగింది. ఎన్ని రకాల సంబంధాలు ఎంచి ఆఖరికి ఓ తాగుబోతూ వ్యభిచారిన తను వివాహం ఆడింది. పై రూపం చూసి ఎంతలా మోసపోయారు తామందరూ. విజయ తనని తాను మర్చిపోయింది. ఎంత మోసం, ఎంత దగ! మీరిలాంటి వారని తెలియకుండా దాచి మమ్మల్ని ఇంత మోసం చేస్తారా? కోపంతో జేవురించిన మొహంతో పిచ్చిగా అరిచింది విజయ. మోసం, దగ! మీరు ముందుగా నువ్వు తాగుబోతువా, వ్యభిచారివా అని అడిగారా? నీ చదువెంత, నీ జీతం ఎంత అని ఆరాధీశారు. వాటికి జవాబులు వచ్చాయిగా, హేళనగా అన్నాడు ప్రకాష్. అయినా డియర్, అమూల్యమైన కాలాన్ని ఇలాంటి వృధా సంభాషణతో గడిపేస్తావా? కమాన్ డార్లింగ్. విజయ్ చేయి పట్టుకుని నడుం చుట్టూ చేయి వేసి మంచం వైపు లాగాడు. విజయ తీక్షణంగా చూసి చేయి లాక్కుంది విసురుగా. నన్ను వదలండి, నన్ను ముట్టుకోవద్దు, నా జోలికి రావద్దు అంది కఠినంగా. భలే, మొదటి రాత్రి పెళ్ళాం వద్దంటే మానేసేటంత చవటనా? కమాన్ బేబీ, అనవసరంగా గొడవ చేయకు. మొరటుగా విజయని ఎత్తుకెళ్ళి మంచం మీద పడేశాడు. విజయ దెబ్బతిన్న బెబ్బులిలా లేచింది. తిరస్కారంగా చూసింది. అతని ముఖం మరింత కఠినంగా మారింది. చూడు, ఇందాకటి నుంచి పోనీ గదా అని ఇంతవరకు ఊరుకున్నాను. ఒక్కసారి కంటే పిలవడం నాకు అలవాట్లేదు. రా, కటువుగా అన్నాడు ప్రకాష్. విజయ బిత్తరపోతూ చూసింది ఆ కోపాన్ని. నువ్వు మాటలతో లొంగేదానివి కాదన్నమాట. సరే. ప్రకాష్ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకొస్తుంటే పిల్లి చేత చిక్కబోయే గోరింకలా వణికింది. ఆలోచనకు వ్యవధి లేదు. శక్తి కొద్దీ ప్రతిఘటించింది. కానీ అతని పశుబలం ముందు, అందులో తాగిన బలం ముందు ఎంతోసేపు ప్రతిఘటించలేకపోయింది. శారద, ఆ రోజు అనుభవం ఏ ఆడదానికి వద్దు శారద. కళ్ళు మూసుకుని పెదాలు అదురుతుండగా అంది. ఆ సంఘటన ఇన్నాళ్ల తర్వాత తలుచుకున్న విజయ ఒళ్ళంతా చెమట పట్టింది. శారద, అది మొదటి రాత్రి కాదు, నా పాలిట కాళరాత్రి. అంత అమానుషంగా పశువుల ఏ భర్త ప్రవర్తించుండడు. స్త్రీ పురుష సంబంధం మీదే విరక్తి, ఏహ్యత కలిగిస్తుంది ఆ అనుభవం. అప్పటి నా నిస్సహాయత మనస్థితి ఊహించు. ఏడవటానికి కూడా మనసు మొద్దుబారిపోయింది. నిస్సహాయంగా, నిస్సత్తువుగా తోటకూర కాడల అలా వేళ్లాడి ఉండిపోయాను. నేను ప్రతిఘటించిన కొద్దీ ఆయన పశుత్వం మరింత పెరిగింది. గిల్లాను, రక్కాను, కొరికాను, జుట్టు పీకాను. నా ప్రతి చర్య అగ్నిలో ఆజ్యం పోసినట్టు
ఆయన పశుత్వాన్ని వృద్ధి చేసింది. ఆఖరికి ఏమైతేనేం ఆయన ముందు ఓడిపోయాను. నా సర్వస్వం దోచుకున్నారు. విజయ కంఠం వణికింది. శారద కళ్ళరెప్పలార్పడం మరిచి వింటుంది ఆశ్చర్యంగా. అదేమిటి, ఆయన అసలు అలాంటి వారు ఎందుకయ్యారు? ఏమైనా కారణం ఉందా? మంచి కుటుంబం అంటున్నారు, ఆస్తిపరులు, చదువుకున్నవారు అన్నారు. అలాంటి వ్యక్తి ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ఏదన్నా కారణం ఉండి ఉంటుందని నా ఉద్దేశం. కారణం ఉంది. ఏ కారణమైతేనే నా బతుకు బండలైంది. ఎవరితో చెప్పుకోను, ఏమని చెప్పుకోను? తమ ముద్దుల కూతురి బ్రతుకు ఇలా వక్రించిందని అమ్మకి నాన్నకి చెప్పి వాళ్ళని బాధించనా? ఏం చెయ్యాలి? ఒకసారి తాళి కట్టాక ఆ భర్తని తప్పించుకోవడం అంత సులువా? అసలు ఆయన ఎందుకు ఇంత అమానుషంగా ప్రవర్తించారు? ఇష్టం లేని పెళ్ళా? నాకేం తక్కువ? అందం, చదువు, ఆస్తి అన్నీ ఉన్న నాకేమి లోటని ఆయనకి పెళ్ళి ఇష్టం ఉండదు? ఇంకెవరినన్నా ప్రేమించారా? పెద్దలు ఒప్పుకోకపోతే బలవంతాన చేసుకుని ఆ కక్ష నా మీద చూపారా? ఆయనకి ఇన్ని వ్యసనాలు ఎందుకు అలవాటయ్యాయి? ఆ మిగిలిన రాత్రంతా నా ఆలోచనలివి. ఆయన వంటి మీద తెలివి లేనట్టు పడుకుంటే ఆయనని అంటుకుంటూ పడుకోవడం కూడా అసహ్యం అనిపించి సోఫాలో వాలిపోయి తెల్లవార్లు జాగారం చేశాను.